తెలంగాణలో క్రైమ్ రేటు రోజురోజుకు పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను తెలిపే వార్షిక నేర నివేదిక 2024ను రిలీజ్ చేసింది. పోలీసులు తెలిపిన క్రైమ్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో నేరాల సంఖ్య 64% పెరిగినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో అత్యధికంగా సైబర్ నేరాలు ఉన్నట్లు ప్రకటించారు. 2024 వార్షిక నేర నివేదిక ప్రకారం 70,791 పెట్టి కేసులను లోక్ అదాలత్లో క్లోజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మొత్తం 4% క్రైమ్ పెరిగిందన్నారు. మహిళలపై నేరాలు 9% పెరిగాయన్నారు. 25,143 కేసులు క్లోజ్ చేశామని, వివిధ కేసుల్లో 30 మందికి జీవిత ఖైదీ పడేలా చేశామని తెలిపారు. ఇది దేశంలో మొదటిసారన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,440 ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. డయల్ 100కు 2,41,742 కాల్స్ వచ్చాయన్నారు. అలాగే 88.25 కోట్ల డ్రగ్స్ ను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాది మొత్తం 521 డ్రగ్స్ నేరస్తులను అరెస్ట్ చేశామని ప్రకటించారు. వీటిలో తెలంగాణలో 319, అంతర్రాష్ట్రాలకు చెందిన 202 డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ నిందితులపై 165 హిస్టరీ షీట్స్ ను ఓపెన్ చేశామన్నారు. ఈ ఏడాది జరిగిన ఎలక్షన్స్ లో 16 కోట్ల నగదును, మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 17 పేకాట స్థావరాలు, 5 వ్యభిచారం స్థావరాలు, 1 బార్ క్లోజ్ చేశామని రిపోర్టులో చేర్చారు. సైబర్ నేరాలపై నమోదైన కేసుల్లో 22 కోట్ల రూపాయలను సైబర్ బాధితులకు రీఫండ్ చేశామని తెలిపారు. అంతేకాక గేమింగ్ యాక్ట్ కింద 236 కేసులు నమోదవగా 1,486 మందిని అరెస్ట్ చేసి ₹1 కోటి సొమ్మును సీజ్ చేశామన్నారు. డిజిటల్ అరెస్ట్, ఏఐ ద్వారా మోసాలు చేస్తున్న వారిని పోలీసులు ప్రకటించారు. సైబర్ క్రైమ్ కేసులు 42.05% పెరిగినట్లు సిపి చెప్పుకొచ్చారు. ఇక 2023లో 2,522 కేసులు నమోదవగా 2024లో 4,458 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు కంట్రోల్ చేసేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో 23.12 కోట్ల రూపాయల డబ్బును బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ చేశామన్నారు. 21.94 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ బాధితులకు అందజేశామని చెప్పారు. సైబర్ నేరాల్లో 53 మంది విదేశీయులను అరెస్ట్ చేశామన్నారు. 2,125 పార్ట్ టైం, ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువయ్యాయన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15,692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. 102 మందికి జైలు శిక్ష పడగా 3,42 మందికి కోర్టు ఫైన్ విధించిందన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.